హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ సీటు ఆశించే విద్యార్థులందరూ నాకు కామెంట్లు పెడుతున్న తీరు చూస్తూ ఉంటే, సార్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎస్సీ కేటగిరీలో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, బీసీ కేటగిరీలో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఓసీ కేటగిరీలో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎస్టీ కేటగిరీలో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చాలామంది కూడా కామెంట్లు పెడుతుంటారు. కానీ మీరు కామెంట్లు పెడుతున్నప్పుడు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ కట్ ఆఫ్ అనేది వీళ్ళు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో అడుగుతున్నారా, లేకపోతే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అడుగుతున్నారా, లేకపోతే వీళ్ళు ఏ రకంగా కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నారు అనే సందేహం నాలో కూడా వస్తుంది. ఆ సందేహాలను విద్యార్థులందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలపైన, ప్రైవేటు మెడికల్ కళాశాలలపైన అసలు ఉచిత సీట్లు అంటే ఏమి, కన్వీనర్ కోటా సీట్లు అంటే ఏమి, మేనేజ్మెంట్ కోటా సీట్లు అంటే ఏమి, ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అంటే ఏమి, ఈ మూడిటి గురించి మనం క్లుప్తంగా విద్యార్థులకు వివరించాలి. వాటి ఫీజుల వివరాలు కూడా విద్యార్థులకు తెలిస్తే వారు ఏ విధంగా మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు గవర్నమెంట్ కళాశాలలపై ఆశ పెట్టుకున్నారా, లేకపోతే ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు కోసం ఆశ పెట్టుకున్నారా అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. నేను ముందుగానే మీకు చెప్పాను, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా మనం వీడియో అప్లోడ్ చేసేది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా 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 ఇంపార్టెంటు, మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు కనే కలలను సాకారం చేసుకోవడానికి ఎంబీబీఎస్లో మాకు సీటు వస్తుందా లేదా అని అనుకుంటారు. కాబట్టి ఎంబీబీఎస్ మెడికల్ కళాశాలల్లో సీటు సంపాదించాలంటే అక్కడ ఏ విధంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది అనే విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎంబీబీఎస్ మెడికల్ కళాశాలల్లో సీట్ అలాట్మెంట్లు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదట గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు, 2 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు 2 కేటగిరీలుగా డివైడ్ చేయబడతాయి. గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో సీట్ అలాట్మెంటు ప్రతి సీటు కూడా ఉచిత సీట్లే అని చెప్పుకోవాలి. ప్రతి సీటు కూడా ఉచితంగా విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించబడుతుంది. మినిమం 15,500 రూపాయలు, 16,000 ఫీజు ఉంటుంది. గత 2 సంవత్సరాలు కూడా కన్వీనర్ కోటాలో ఒక ఫీజు ఉండేది. కన్వీనర్ కోటా అంటే ఉచితంగా అలాట్మెంట్ చేసే సీట్లు అన్నమాట. ప్రభుత్వం ఉచితంగా మెడికల్ కళాశాలల్లో అలాట్మెంట్ చేసే సీట్లు అవి కన్వీనర్ కోటా సీట్లు అని అంటాం. మళ్ళీ మేనేజ్మెంట్ కోటా సీట్లు అని ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు అంటే కళాశాలల్లో 50% సీట్లు, ఎన్ని సీట్లు అయితే ఉంటాయో ఆ కళాశాలలో, ఉదాహరణకు కర్నూలు మెడికల్ కళాశాలల్లో 250 సీట్లు ఉంటే 250 సీట్లు కూడా ఉచితంగానే, గవర్నమెంట్ మెడికల్ కళాశాల కాబట్టి ఉచితంగానే కేటాయిస్తారు, ఉచితంగానే భర్తీ చేస్తారు 250 సీట్లు కూడా. అదేవిధంగా అపోలో మెడికల్ కళాశాల తీసుకున్నామంటే, అపోలో కానీ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సగం సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. అంటే ఉచితంగా భర్తీ చేసే సీట్లు సగం మాత్రమే భర్తీ చేయటం జరుగుతుంది. మిగతా సగంలో 38% మేనేజ్మెంట్ కోటా, 12% ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు కేటాయించడం జరుగుతుంది. అర్థమైంది కదా? సగం సీట్లు వచ్చేసి మెడికల్ కళాశాలల్లో ఉచితంగా భర్తీ చేస్తారు. మిగతా సగంలో 38% వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు, 12% ఎన్ఆర్ఐ కేటగిరీలో భర్తీ చేస్తారు. ఈ మేనేజ్మెంట్ కోటాలో ఫీజులు వచ్చేసి గత 2 సంవత్సరాల్లో ఫీజులు ఎలా ఉన్నాయంటే, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 13,50,000 మేనేజ్మెంట్ కోటా ఫీజు. దానికి హాస్టల్ ఫీజు కళాశాలను బట్టి 1.5 లక్ష, 2 లక్షలు అలా ఉంటుంది. ఆ కళాశాలను బట్టి హాస్టల్ ఫీజు అనేది ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజులు అయితే గత 2 సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 2023లో 2 సంవత్సరాలు ఫీజులను నిర్ణయిస్తూ జీవో తీసుకురావడం జరిగింది.
కాబట్టి గత సంవత్సరంతో ఫీజులు అయితే ఒకలాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత నిర్ణయిస్తారు అనేది మనం వేచి చూడాలి. కాబట్టి గత సంవత్సరం 13,50,000 ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీటు ఫీజు ఉండేది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీలో వచ్చేసి 39 లక్షల రూపాయలు, 39 లక్షలు సంవత్సరానికి. మేనేజ్మెంట్ కోటాలో కూడా సంవత్సరానికి 13.5 లక్ష ఫీజు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 5 కళాశాలలు ఉన్నాయి. ఎస్వియు రీజన్లో నంద్యాల, తర్వాత వచ్చేసి ఏయు రీజన్లో మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం. ఈ 5 కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటామన్నమాట. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు వచ్చేసి 12 లక్షల రూపాయలకు మేనేజ్మెంట్ కేటాలో సీట్ అలాట్మెంట్ చేస్తారు. అదే ప్రైవేట్ కళాశాలలో 13.5 లక్షకి రాష్ట్రంలోని అన్ని కళాశాలలో కూడా ఒకే ఫీజు. ఎన్ఆర్ఐ కేటగిరీలో 39 లక్షల రూపాయలు ప్రైవేట్ కళాశాలలో ఫీజు ఉంటుంది. ఒక పద్మావతి మెడికల్ కళాశాల మరియు ఏయులోని గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దాంట్లో వచ్చేసి 25 లక్షల రూపాయల ఫీజు ఉంది. కాబట్టి గవర్నమెంట్ కళాశాలల్లో సీట్ ఆశించే విద్యార్థులకు వచ్చేసి మినిమం ఫీజు గత సంవత్సరం వరకైతే ఒక 15,500 కన్వీనర్ కోటాలో ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు మరో 20,000 ఉంటుంది. మొత్తం కలిపి 35,000 ఫీజు ఉంటుంది. అదే ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు అని అంటాం. ఈ సీటుకు అయ్యే ఖర్చు 13.5 లక్ష ఫీజు ఉంటుంది సంవత్సరానికి. హాస్టల్ ఫీజు వచ్చేసి 1.5 లక్ష నుండి 2 లక్షల పైనే ఉంటుంది. తర్వాత మొదటి సంవత్సరం బిల్డింగ్ ఫీజు అంటూ, కంప్యూటర్ ఎక్స్పెన్సెస్ అంటూ, మిమ్మల్ని టూర్ తీసుకెళ్లేదానికి కమ్యూనిటీ మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉంటుందన్నమాట. ఆ కమ్యూనిటీ మెడిసిన్ కింద మిమ్మల్ని టూర్లు తీసుకోవడానికి ఒక ప్యాకేజీ నిర్ణయిస్తారన్నమాట. అది 5 సంవత్సరాలు కలిపి వసూలు చేసేస్తారు. ఇలా లైబ్రరీ ఫీజు, ఇలా అన్ని ఫీజులు కలిపి ప్రైవేట్ కళాశాలల్లో మినిమం 3.5 లక్ష నుండి 5.5 లక్ష వరకు ఒక్కొక్క కళాశాలలో ఆ కళాశాలను బట్టి ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు అనేటివి నిర్ణయింపబడతాయి మొదటి సంవత్సరం. మళ్ళీ 2వ సంవత్సరం నుండి తగ్గిపోతాయి. 2వ సంవత్సరం నుండి కళాశాలలో 60,000 రూపాయలు, 50,000 రూపాయలు ఎంతో ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు అయితే 1.5 లక్ష నుండి 2 లక్షలు కంపల్సరీగా కట్టుకోవాలి. మొత్తం కలిపి కూడా 2 నుండి 2.5 లక్ష 3 లక్షల లోపే 2వ సంవత్సరం నుండి ఫీజు ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు కాబట్టి 5 సంవత్సరాలు కంపల్సరీగా ఫీజు పే చేయాలి. ఇది గవర్నమెంట్ కళాశాలల్లో ఫీజు వివరాలు, ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు వివరాలు. ఇక సీటు ఆశించే విద్యార్థులు, మీరు మాకు ప్రైవేట్ కళాశాలలో అయినా సీటు వస్తే చాలు అనే కటాఫ్ గురించి అడుగుతున్నారా, లేకపోతే గవర్నమెంట్ కళాశాలల్లో కటాఫ్ గురించి అడుగుతున్నారా అనేది నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే చాలామందికి కూడా తెలియక మాకు ఎన్ని మార్కులకి సీటు వస్తుందో సార్ అని అడుగుతుంటారు. చాలామందికి తెలియదు, యాక్చువల్గా నిజంగా తెలియదు వాళ్ళకి. మనం ఈ వివరాలన్నీ కూడా ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరిగింది. ఎందుకంటే నేను ఈరోజు ఒక వీడియో చూసిన, హైదరాబాదులో మొన్న ఏప్రిల్ నెలలో కోర్సు ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన తర్వాత ఆ విద్యార్థి ఆ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఆయన ఆ ఫంక్షన్లో మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఎందుకంటే ఆ విద్యార్థి జాయిన్ అయ్యేటప్పుడు కళాశాలలో ఫీజు ఎంత ఉంటుంది, అసలు కళాశాలలో ఫీజు కడతారా, సీటు వచ్చి ఫ్రీ సీటు వస్తుందని ఆయన తెలుసు, కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా తెలియదట. కాబట్టి చాలామంది కూడా నాకు కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా, సార్ మీ వీడియోలు చూసి మేము ఎంతో నేర్చుకున్నాము అని గత 5 సంవత్సరాల నుండి చాలామంది కూడా చెప్తుంటారు. అందుకనే చాలామంది కూడా మాకు సీటు వస్తుందా రాదా అనుకునే విద్యార్థులకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొట్టమొదట ఓపెన్ కేటగిరీలో సీట్ల అలాట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. అది కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంటు గవర్నమెంట్ కళాశాలలో ముందుగా చేస్తారు, తర్వాత ప్రైవేట్ కళాశాలలో చేయటం జరుగుతుంది. గవర్నమెంట్ కళాశాలలో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ సీటు కోసం
గవర్నమెంట్ కళాశాలలో సీట్ ఆశించే విద్యార్థులు ఎక్కువ. జనరల్గా ఇంటర్మీడియట్ వరకు చాలామంది కూడా ప్రైవేట్ కళాశాలలోనే చదువుకునేందుకు ప్రయత్నిస్తారు, ఇష్టపడతారు. కానీ ఎంబీబీఎస్కి వచ్చే లోపల మాత్రం గవర్నమెంట్ కళాశాలల్లో ఫ్రీ సీటు కోసం చాలామంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే దాదాపు ఒక సీటు ఎన్ఆర్ఐ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు చదవాలంటే 1.5 కోటి ఖర్చు అవుతుంది. మెడికల్ కళాశాలల్లో 5 సంవత్సరాలకి ఎంబీబీఎస్ సీటు 1.5 కోటి ఖర్చు అవుతుంది. కాబట్టి ఫ్రీ సీటు ఎంబీబీఎస్లో రావటమే ఒక వరం అని చాలామంది విద్యార్థులు అనుకుంటారు. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ విద్యార్థికి తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు మాత్రమే ఉంటాయి, అంటే ఉచిత సీట్లు మాత్రమే ఉంటాయి. అక్కడ అన్ని కేటగిరీలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత ఓపెన్ కేటగిరీలో సీట్లు భర్తీ చేస్తారు. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ విద్యార్థులకు కూడా సీట్లు అలాట్మెంట్ చేస్తారు. దాని తర్వాత ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లని ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ అంటాం, తర్వాత మేనేజ్మెంట్ కోటా సీట్లు అంటాం, తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అంటాం. ఒక మెడికల్ కళాశాలలో సగం సీట్లు కన్వీనర్ కోటా సీట్లు, 38% మేనేజ్మెంట్ కోటా సీట్లు, 12% ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు ఉంటాయి. ఈ మేనేజ్మెంట్ కోటాకు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీకి సపరేట్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సపరేట్ రిజిస్ట్రేషన్ కూడా సపరేట్గా ఉంటుంది. మొట్టమొదట కన్వీనర్ కోటా సీట్లకి కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతుంది, రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగానే మొదటి రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే అక్కడ మేనేజ్మెంట్ కోటా కూడా భర్తీ చేయటం జరుగుతుంది. బీడీఎస్ కూడా ఇదే విధంగా, బీడీఎస్ కానీ ఆయుష్ కోర్సుల్లో కానీ ఇదే విధంగా కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కేటగిరీ మరియు ఎన్ఆర్ఐ సీట్లు అనేటివే భర్తీ చేస్తారు. ప్రతి కళాశాలలో కూడా సేమ్ ప్రొసీజర్. ఫీజులు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. బీడీఎస్కి తక్కువగానే ఉంటుంది, ఆయుష్ కోర్సులు కూడా తక్కువగానే ఉంటుంది. ఎంబీబీఎస్ అంత ఫీజులు అయితే ప్రైవేట్ కళాశాలలో ఉండవు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు కామెంట్లు పెట్టేవాళ్ళు, మీరు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ ఆశిస్తున్నారా, గవర్నమెంట్ సీట్ ఆశిస్తున్నారా? ప్రైవేట్ కళాశాలల్లో మినిమం ఫస్ట్ ఇయర్లో 3.5 లక్షల నుండి 5.5 లక్షల వరకు ఫీజు అవుతుంది. ఉదాహరణకు ఒక కాలేజీ చెప్తా, 5.5 లక్షల కాలేజీ ఎస్వియు రీజన్లో బాలాజీ మెడికల్ కళాశాలలో జాయిన్ అవ్వాలంటే మొదటి సంవత్సరం 5 నుండి 5.5 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలా కళాశాలలు 5 లక్షల వరకు దాదాపు ఫీజులు వసూలు చేస్తాయి మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం నుండి దాదాపు 2.5 లక్షల నుండి 3 లక్షల లోపలే ప్రతి విద్యార్థికి కూడా ఖర్చు అవుతుంది. రెండో సంవత్సరం నుండి రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం మొత్తం 5 సంవత్సరాలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు, ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రి ఎంబీబీఎస్లో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ గురించి అవగాహన పెంచుకోవాలనే నేను ఈ వీడియో చేయటం జరిగింది. ఎవరిని కూడా తప్పుపట్టాలని కాదు, మీ ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పాలని కాదు, ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. కాబట్టి కట్ ఆఫ్ గురించి మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకు అవగాహన వస్తుంది. అది కూడా స్టేట్ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత ఒక పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. నేను గతంలో చెప్పినట్లు 2500 ర్యాంకు వరకు ఏ మార్క్ అయితే నిలిచిందో ఆ మార్కుకి ఓపెన్ కేటగిరీలో ఒక 5 మార్కులు ఎక్కువగానే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయో, ఏ కళాశాలలో ఎన్ని మార్కులు వచ్చాయో కరెక్ట్ ఫిగర్ అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో తెలియదు. ఇంతకుముందు కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ కళాశాలలో ఒక 2-3 కళాశాలలో ఉన్నాయి. ఆ కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ సీట్లు కూడా వాళ్ళే పొందేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యాయి. ఎన్టీఏ వారు ఇచ్చిన పేపర్ విధానం బట్టి పూర్తిగా పేపర్ సరళి మారిపోయింది. పేపర్ సరళి కష్టతరమైంది. స్టేట్మెంట్ క్వశ్చన్స్ బయాలజీలో ఇవ్వటం, కష్టతరమైన హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వటం వల్ల చాలామంది కూడా పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇటువంటి ఇబ్బంది పడిన వల్ల కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గుతుందని
విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, పరిశీలకులు, మేధావులు అందరూ కూడా చెప్తున్నారు. కానీ ఎన్టీఏ వారు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కటాఫ్ అమాంతం తగ్గితే సుప్రీంకోర్టు ఫస్ట్ ఎన్టీఏని ప్రశ్నిస్తుంది. కాబట్టి వీటన్నిటి గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోట, మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కేటగిరీలకి ఫీజుల వివరాలు కూడా చెప్పాను, సీట్ల వివరాలు కూడా చెప్పాను. మరో వీడియోలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడేది. కౌన్సిలింగ్ అప్డేట్స్ ప్రతి వీడియో కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. వీడియోలు చూడండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే తెలియకపోతే తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. వ్యూస్ కోసం కానే కాదు. నేను ఫ్రీగా ఉచితంగా ప్రతి ఒక్కరికి మన వీడియోల ద్వారా సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా సీట్లు సంపాదించుకోవాలి, విద్యార్థులకు మేలు జరగాలి, ప్రతి కుటుంబానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తిని. జై హింద్.